ఇప్పుడేం జరిగిందని అంత ఆవేశపడుతున్నావు? ఇంకా ఏం జరగాలి? చంద్రిక నా ఇంటి పని మనిషి. నన్ను కాదని ఆమె చేత్తో ఉయ్యాలిప్పిస్తారా? కొంతమంది చేతులతో చేస్తే కొన్ని మంచి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. అది అర్థం చేసుకుని అవకాశం వాళ్ళకివ్వడం మంచిది. అవునవును, తను మంచిది, నేను చెడ్డదాన్నా? అలాని ఎవరన్నారు? తన మనసు మంచిది, తన చేత్తో ఏం చేసినా మంచే జరుగుతుందని అంటున్నాను. నువ్విలా గుళ్ళో ఆవేశపడ్డం అంత మంచి పద్ధతి కాదురమ్మా. అయినా ఇందులో తప్పే ఉంది. నీ చేత్తో ఇచ్చావు, ఉయ్యాల కింద పడిపోయింది. అయ్యో, ఇలా జరిగిందేంటని అందరి మనసులో చిన్న బాధ, భయం. ఆ భయం పోవాలంటే మళ్ళీ తిరిగి ఆ ఉయ్యాల కట్టించాలి. ఇంకోసారి కూడా కింద పడితే మనింటికి ఏం జరుగుతుందో, పుట్టబోయే బిడ్డకి ఏం జరుగుతుందోనని భయపడుతూ బ్రతకాలి. అందుకే చంద్రిక చేతికిచ్చాను. అది ఎవరు అని అడుగుతున్నాను. దానికేం హక్కుంది? హక్కుల గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవాలి రమా. చంద్రికకి మన ఇంట్లో స్థానం లేకపోయినా హర్ష మనసులో మీ ఇద్దరికీ సమాన స్థానం ఉంది. అది మర్చిపోవద్దు. అందుకని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? 4 రోజులకి దాన్ని తీసుకొచ్చి నా స్థానంలో కూర్చోబెట్టి నన్ను పనిదాన్ని చేస్తారా? తనను నీ స్థానంలో కూర్చోబెట్టాలంటే ఇన్నేళ్ళు పట్టేది కాదురమ్మా. ఓ మంచి పని చేస్తేనే నువ్వింత బాధపడుతున్నావు. ఆ రోజు ధనుసు విరవాలన్నప్పుడు ఇంట్లో ఎవరి వల్ల కాలేదు. పని మనిషి అనే ఆ చామంతి వచ్చి ధనుసు విరిచింది. ఉన్న బంగారం అంతా తెచ్చి తులాభారం వేసినా తూగలేదు. చివరికి నీ మెడలో తాళితో సహా వేసినా కూడా ఆ తులాభారాన్ని తూగలేకపోయింది. కానీ చామంతి చేత్తో వేసిన ఓ చిన్న చామంతి పువ్వు ఆ తులాభారాన్ని తూయగలిగిందంటే అర్థమేంటి? కొందరి చేతులతో చేసిన పనులు జరుగుతాయి. అందుకే చంద్రికకు అవకాశం ఇచ్చాను. మీరందరి ముందు నన్ను తక్కువ చేసి చంద్రికతో ఇలాంటి పనులు చేయిస్తే ఇక ఇంట్లో నా విలువే ఉంటుంది. రేపది నన్ను లెక్క కడుతుందా? రమా, నువ్వు కొట్టినా తిట్టినా ఈ రోజు వరకు చంద్రిక భరిస్తూనే ఉంది. అది నీ మీద ఉన్న భయంతో కాదు, నా మీద ఉన్న ప్రేమతో. నా ఇంట్లో ఉంటే చాలనుకుంటుంది గానీ ఇక్కడ ఏదో స్థానం కావాలని కోరుకోవడం లేదు. అమ్మయ్యా, ఇన్నాళ్లకి మళ్ళీ ఆ రామచంద్రయ్య కంటపడ్డాం. వాణ్ణలాగే వదిలేస్తే మనకి ప్రమాదం. అవును, ఒకసారి చూశాక ఇంక మనల్ని వదిలిపెట్టడు. మన కోసం వెతుకుతూనే ఉంటాడు. ప్రమాదం అని తెలిసి చూస్తూ ఊరుకుంటే ఎలా? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడే మన వాళ్ళకి వాడి సంగతి చూడమని చెప్తాను. పద వెళ్దాం. రా. ఏం జరగకూడదు స్వామి, ఏం జరగకూడదు. ఆయన ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చూడు. సార్ 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 నా మాట వినండి సార్. వదిలేండి సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్. వదిలేండి సార్. సార్
నువ్వు బయట ఉన్నంతకాలం నాకు ఈ బాధ తప్పదు నాన్న. నువ్వు ఉండాల్సింది బయట కాదు, స్టేషన్లో. హలో పోలీస్ స్టేషన్. అచ్యుతాపురం సంస్థానం. రాజుగారిని రాణిగారిని చంపిన హంతకుడు రామచంద్రయ్య ఇప్పుడు శంషాబాద్ శివాలయంలో ఉన్నాడు. మీరు వెంటనే వస్తే అతన్ని అరెస్ట్ చేయొచ్చు.